ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థుల ఎన్నికపై ప్రకటనే ఆలస్యం. ఇంతకీ ఏ ప్రాతిపదికన ఆ ముగ్గురికి సీట్లు దక్కాయి? వాళ్ళకి అవకాశం కల్పించడం వెనక కూటమి పార్టీల వ్యూహం ఏంటి? ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య, టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. వీళ్ల అభ్యర్థిత్వానికి కూటమి ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఖాళీగా ఉన్న 3 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేయడంతో ఎన్నిక లాంఛనమే. తమకు అవకాశం కల్పించినందుకు కూటమి పార్టీల అధినేతలు, సభ్యులకు అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో గొంతు వినిపిస్తామన్నారు. తాను పార్టీలు మారడం లేదని, పార్టీలే తన దగ్గరకొస్తున్నాయన్నారు ఆర్ కృష్ణయ్య. వైసీపీ తరపున ఎంపీగా ఉన్నప్పుడు బీసీల కోసం మాట్లాడే అవకాశం దొరకలేదు అన్నారు. ఇప్పుడు బీసీలకు ఏం చెయ్యాలన్నా బీజేపీతోనే సాధ్యం. అందుకే బీజేపీలో చేరానంటున్నారు ఆర్ కృష్ణయ్య. పార్టీలు మారతలేవు, పార్టీలు నా దగ్గరకు వస్తున్నాయి. పార్టీలు నేను ఎప్పుడైనా మారినా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సేవలు గుర్తించి రాజ్యసభ ఇచ్చాడు. అందులో 2 ఏళ్ళు ఉన్నాను. ఇంకా 4 ఏళ్ళ పీరియడ్ ఉంది. అయినా కానీ నాకు అక్కడ సరైన పోరాడడానికి సరైన వేదిక కాదు. టైం ఇస్తలేరు పార్లమెంట్లో. బీజేపీ పార్టీ బీసీ అధికారంలో ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీలో చేరి ఏది ఇవ్వాలన్నప్పుడు బీజేపీ పార్టీ ఇవ్వాలి. రాష్ట్ర భవిష్యత్ చంద్రబాబుతోనే ముడిపడి ఉందన్నారు బీద మస్తాన్ రావు. టీడీపీలో ఉంటే తనకు ఇంట్లో ఉన్నట్టు ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానంటున్నారు. ఇక తన అభ్యర్థిత్వానికి కూటమిలోని అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు సానా సతీష్. రాష్ట్రం కోసం ఢిల్లీలో పనిచేస్తానంటున్నారు. తనపై ఉన్న ఈడీ, సీబీఐ కేసులపైన సానా సతీష్ స్పందించారు. కేసులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయండి. ఇక్కడ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. ఆ పర్సనల్ సమస్యను తీసుకొచ్చి మన కష్టపడిన వాళ్ళని వేరు చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. టీడీపీ అంటేనే బీసీల పార్టీ. ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటూ ఎన్నో అవకాశాలు టీడీపీ ఇచ్చిందంటున్నారు ఆ పార్టీ నేతలు. బీసీలు వెన్నెముక అని చెప్పుకునే పార్టీ వాళ్లను మోసం చేసింది కాబట్టే ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారంటూ కామెంట్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.